పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి బీజేపీ మాజీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ములుమూరి శ్రీనివాస్ పాలాభిషేకం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 35,19 లక్షల రూపాయలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేవాలయాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషి పట్ల హిందూ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 3న శంకుస్థాపన సందర్భంగా ఆలయం వద్ద పవన్ కళ్యాణ్ ఘనస్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మరి గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ దేవాలయాలను పట్టించుకోకపోతే మరి సనాతన దర్శకుడు ఈ ఇండియాలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పుట్టిన వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వచ్చిన సందర్భంగా ఈ కొండగట్టు పరిస్థితి ఇట్లా ఉన్నది. ఈ దేవాలయానికి లక్షల భక్తులు వస్తే వారికి కనీస సౌకర్యం లేదు అని అతను ఆలోచన చేసి ఇక్కడ నుంచే ఆయన వారాహి వామనాన్ని కూడా పూజ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలుసు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మన ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, కొండగట్టు ఆంజనేయ స్వామిని మర్చిపోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 35,19 లక్షల రూపాయలు కేటాయించేదాన్ని ఇవాళ మేము గర్వంగా హర్షిస్తున్నాం.